అన్న ఇప్పుడు మీరు ఈ సిద్ధార్థ ఆరోగ్య దీక్ష కార్యక్రమాన్ని తీసుకున్నారు. వినడానికి చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. అసలు ఈ సిద్ధార్థ ఆరోగ్య దీక్ష గురించి పూర్తిగా వివరించండి అన్న. ఈ దీక్ష అనేసరికి చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా మనం దీక్షలో ఏదన్నా అది రంజానా లేకపోతే క్రిస్టియన్ సంబంధించినటువంటిదా లేకపోతే మన డివోషనల్గా ఉన్నటువంటి చూస్తుంటాం అంటాం. ఆరోగ్య దీక్ష అంటే వైద్య రంగంలో దీక్ష అనేటువంటిది కొత్త ప్రయోగం. ఇది ఇప్పటివరకు వైద్య చరిత్రలో నాకు తెలిసి ఎవరు దీన్ని ప్రారంభించలే. అంటే నేచురోపతిలో డైట్లు ఉంటాయి, ఆయుర్వేదంలో కూడా కొన్ని డైట్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళు రకరకాల, ఇప్పుడు మీకు తెలుసు చాలామంది ఫేమస్ డాక్టర్స్ కూడా వాళ్ళ డైట్ విధానాలు ఉన్నాయి. కానీ దీక్ష పేరుతోటి ఒక 40 days 40 రోజులు కార్యక్రమాన్ని తీసుకొని ఒక ఉద్యమంగా ఒక కార్యక్రమంగా చేసింది ఇదే ఫస్ట్ ప్రయోగం. మేము దీంట్లో అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటిది మనకు వచ్చే అనేక రకాల జబ్బుల్లో 100% జబ్బుల్ని మనమే ఇంట్లో నయం చేసుకోవచ్చు. దీనికి 3 రకాల పద్ధతులు. అంటే ఏదైనా ఒక ఆరోగ్యం నుంచి మనం బయటపడాలంటే, ఒకటి, ఎన్ని మందులు వేసుకున్నప్పటికీ మందులు తాత్కాలికమే. అది ఒకవేళ మందులకు తగ్గినా కానీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అదే మనం 3 రకాల పద్ధతులు పాటిస్తే ఏ జబ్బునైనా ఏదైనా మనమే నయం చేసుకోవచ్చు. ఒకటి అంటే అవసరమైన మెడిసిన్స్ వాడుతూనే ఆహార పద్ధతులు మారాలి. ఏ మెడిసిన్స్ అంటే అలోపతి మెడిసిన్స్, ఏ మెడిసిన్స్ వాడినా, నేను అలోపతి అంటే దానికి మనం వ్యతిరేకమేం కాదు. అత్యవసరానికి అల్లోపతి, నిత్యవసరానికి నేచురోపతి అని మేము చెప్తాం. దీంట్లో మందులేక ఒక్కటే కాకుండా ఆహారం మారాలి. మన ఆహారం మారకుండా, మన అలవాట్లు మారకుండా, మన ఆలోచన విధానం మారకుండా, ఈ 3 పద్ధతులు మారకుండా రోగం పూర్తిగా నయం కాదు. ఇది మేము చెప్పేటటువంటిది కాదు, సహజమైనటువంటిది. కాబట్టి రూట్ నుంచి జబ్బు అన్నటువంటిది దాన్ని మనం అంటే లోపల ఉన్నటువంటి రూట్ నుంచి దాన్ని నయం కావాలి. దానికి నయం కావాలంటే మన ఆహార పద్ధతులు మారాలి. ఈ 3 అంశాలని జోడిస్తూ మేము కొత్త ప్రయోగం చేసాం. ఈ ఆరోగ్య దీక్ష కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేసాం. మరి ఈ 40 రోజుల్లోనే అంత పరిష్కారం ఏంటంటే కాదు, ఇది ఒక మార్గం. ఈ మార్గం అలవాటైన తర్వాత ఎవరికి వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రీగా మేము దీంట్లో 40 రోజులు కార్యక్రమంలో, దీక్షా కార్యక్రమంలో ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టాం. ఇది అందులో భాగంగానే డ్రెస్ కోడ్. ఈ డ్రెస్ కోడ్ పాటించే వాళ్ళందరూ, దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్ పాటించాలన్నటువంటిది నియమమేం కాదు. పాటించగలిగిన వాళ్ళు పాటిస్తారు, పాటించని వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మేము చెప్పే ఆహార పద్ధతులు, మేము చెప్పే విధానాలు పాటిస్తే వాళ్ళకు వాళ్ళు నయం చేసుకోవచ్చు. ఇదంతా ఆన్లైన్. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మార్నింగ్ యోగా, మెడిటేషన్. ఆ తర్వాత ప్రత్యేకించి మేము ఒక డైట్ షీట్ని తయారు చేసాం. అలాగే ఒక డైట్ సంబంధించిన ప్రత్యామ్నాయ విధానాన్ని మేము తయారు చేసాం. ఆ ప్రకారం కషాయాలు ఉంటాయి, దీంట్లో డైట్ ఉంటాయి, ఆ తర్వాత ధ్యానం ఉంటుంది. ఇట్లా రకరకాల అన్నిటితోటి కలిపి 40 రోజుల ప్రోగ్రామ్ డిజైన్ చేసామన్నా. ఈ 40 రోజుల ప్రోగ్రాంలో ఇప్పటికీ మేము 15 రోజులు అయింది. ఈ 15 రోజుల ప్రోగ్రాంలో చాలామందికి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. షుగరు, ఉదాహరణకు మీకు చెప్తా, షుగరు 560 షుగర్ ఉన్నటువంటి ఒక పేషెంట్ తను 1000 mg ట్యాబ్లెట్ వాడతాడు. ఇప్పుడు 15 రోజుల్లోనే తన షుగర్ లెవెల్స్ దాదాపు 350కి వచ్చింది. ఇది రిజల్టే కదా. అంటే దీంట్లో మరి మెడిసిన్స్ ఉండవా అని మీరు అనొచ్చు. అవసరమైనటువంటి వాళ్ళకు ఉదాహరణకు షుగర్ ఉంటుంది, లేకపోతే థైరాయిడ్ ఉంటుంది, లేదా మోకాల నొప్పులు ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి సపరేట్గా డైట్, సపరేట్గా వాళ్ళకు డిజైన్ చేసి అవసరమైనటువంటి కొన్ని మెడిసిన్స్ కూడా ఇస్తాం. అందరికీ కాదు, ఎక్కువ శాతం డైటు, యోగా, ధ్యానం సంబంధించినటువంటి వీటిలోనే మేము ఫోకస్ పెడుతున్నాం అన్న. ఈ 40 రోజుల కార్యక్రమంలోనే భాగంగా మహబూబాద్లో ప్రకృతి కవి, ప్రజాకవి జయరాజు గారు, అందరికీ తెలిసినటువంటి కవి జయరాజు గారి వాళ్ళ సొంత ఇంటి దగ్గర మహబూబాద్లో ఈ దీక్షా కార్యక్రమం ఏప్రిల్ 7న ప్రారంభమైంది. అన్న ఆధ్వర్యంలోనే అందరూ దీక్ష తీసుకున్నారు. దాదాపు 35 మంది అక్కడికి అటెండ్ అయ్యారు. అంటే ప్రారంభ కార్యక్రమం అది. ఆ తర్వాత సెకండ్ ప్రోగ్రామ్గా రేపు ఇల్లెందులో, అంటే 23వ తారీఖు నాడు ఇల్లెందులో అక్కడ ఆక్యుపెంచర్
ఆక్యుపెంచరు ప్రాక్టీషనరు ప్లస్ కైరోప్రాక్టర్ ఆయన ఎల్ వెంకన్న గారు అని చెప్పేసి ఆయన వారి బృందం చాలామంది ఇంకా ఉన్నారు వాళ్ళ టీం అంతా వారి బృందం ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేస్తున్నారు ప్రకృతి ఆరోగ్య మహాసభ. ఈ ప్రకృతి ఆరోగ్య మహాసభ ఏంటంటే ఈ దీక్షలో భాగంగా అసలు మన అనారోగ్యానికి సమస్యకు అనారోగ్యానికి కారణాలు ఏంటి, మనిషికి వచ్చేటువంటి వాటికి ఎందుకు వస్తాయి, వాటి పరిష్కారాలు ఏంటి, వాటిని మనం ఎట్టా అధిగమించవచ్చు. అంటే అన్నిటికీ హాస్పిటల్కే పోవాలన్నా అవసరం లేదు. హాస్పిటల్కి పోకుండానే మనం ఎలా తగ్గించుకోవచ్చు అవగాహన కల్పిస్తాం. ఇప్పుడు దీక్షలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కంటిన్యూగా పాల్గొనవచ్చు. ఈ అన్నిటి కూడా దాంట్లో ఉంటుంది. దీని తర్వాత ఖమ్మం ఉంది, ఆ తర్వాత ముగింపు సభ హైదరాబాద్ ఉంటుంది. ఇట్లా మొత్తం ఒక ఉద్యమంగా దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మేము దీన్ని చేపట్టామన్నా.